లేఖనం చెప్పేది ఏంటి అంటే, గర్భఫలం అనేది యెహోవా ఇచ్చు బహుమానం మాత్రమే. ఆయన పాదాలు మనం పట్టుకోగలిగితే, ఎందుకంటే గర్భఫలము అదొక వస్తువు కాదు. వారి మీద తల్లి గర్భమందు రూపింపబడక మునిపే దేవుడు ఏం చేస్తాడంటే వారి మీద ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ ఆత్మ భూమి మీదకి రావాలి అంటే వారి మీద ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు. ఆ ఉద్దేశము, దేవుని చిత్తం ఏదైతే ఉందో అది జరుగుట కొరకు ఆ తగిన సమయంలో దేవుడు ఖచ్చితంగా వారికి బహుమానంగా ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మన సొంతం కాదు, కుమారులు మన సొంతం కాదు. దేవుని వాక్యం చెప్తుంది, పిల్లలు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము. ఆ స్వాస్థ్యము వాళ్ళని చూసుకొని వాళ్ళ ముందు పెట్టుకొని వాళ్ళు మనకి ఏదో చేస్తారు, వాళ్ళే స్వాస్థ్యంగా చూసుకోవడం కాదు. వాళ్ళని దేవుని సముఖంలో పెంచి వారు దేవుని ఉద్దేశ ప్రకారంగా నడుస్తూ వారు మనకి ఎలా ఆశీర్వాదకరంగా ఉండాలో దేవుడు నిర్ణయించిన ప్రకారంగా మనం వారిని నడిపించగలిగితే అప్పుడు స్వాస్థ్యం కాగలుగుతారు.